దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించి సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇతడు నా దూత, ఇతన్ని నీకన్నా ముందు పంపుతాను. ఇతడు నీకోసం దారి సిద్ధం చేస్తాడు. ప్రభు మార్గాన్ని సిద్ధము చేయుము, అతని కోసం చక్కటి దారుల్ని వేయుము అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు. కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాప పరిహారార్థం మారు మనస్సు పొందడం, బాప్తిస్మం పొందడం అవసరమని వాళ్లకు ప్రకటించాడు. యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్లారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్లకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకునేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. అతడు ప్రకటించిన సందేశం ఇది: నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. నేను మీకు నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు. ఆ రోజుల్లో గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చాడు. యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. పరలోకం నుండి ఒక స్వరము, నీవు నా ప్రియ కుమారుడవు, నీవంటే నాకెంతో ఆనందం అని అన్నది. వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఆయన అక్కడ 40 రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేశారు. యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన దేవుని రాజ్యం వస్తుంది, ఆ సమయం దగ్గరకు వచ్చింది, మారుమనసు పొంది సువార్తను విశ్వసించండి అని ప్రకటించాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్లైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వలవేయటం చూశాడు. యేసు వాళ్లతో, నన్ను అనుసరించండి, మీరు మనుషులను పట్టుకునేటట్లు చేస్తాను అని అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. ఆయన కొంత దూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూశాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. యేసు వాళ్లను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్లతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు. అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్లారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్లి బోధించటం మొదలుపెట్టాడు. శాస్త్రుల వలె కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరానికి వచ్చాడు. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనము చేయటానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని అన్నాడు. యేసు, నోరు మూసుకో, వాని నుండి బయటికి రా అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్ద కేక పెడుతూ వాని నుండి బయటికి వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు,
ఇదేమిటి కొత్త బోధన? పైగా అధికారంతో బోధిస్తున్నాడే. దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవి కూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి అని పరస్పరం మాట్లాడుకున్నారు. గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికీ ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్ళు సమాజ మందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు ఆంద్రియల ఇంటికి వెళ్లారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్లకు పరిచర్యలు చెయ్యటం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యం పట్టిన వాళ్లను యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. ఆ ఊరంతా ఆయన ఉన్న ఇంటి ముందు చేరుకుంది. రకరకాల వ్యాధులున్న వాళ్లకు యేసు నయం చేశాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి ఇల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థించాడు. సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికారు. ఆయన్ని చూసి వాళ్ళు అంతా మీకోసం వెతుకుతున్నారు అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష. నేను వచ్చింది కూడా అందుకే కదా అని అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజ మందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు. ఒక కుష్ఠురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, మీరు దయతలిస్తే నయం చేయగలరు అని వేడుకున్నాడు. యేసుకు జాలి వేసింది. తన చెయ్యి జాపి, సరే, దయచూపుతాను అని అంటూ అతన్ని తాకాడు. వెంటనే కుష్ఠురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది. అతన్ని పంపివేస్తూ, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్తపడు. కాని వెళ్ళి మీ యజమానుడికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి ఇచ్చి నువ్వు శుద్ధి అయినట్లు రుజువు చేసుకో అని గట్టిగా చెప్పాడు. కాని అతడు వెళ్లి అందరికీ చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించలేకపోయాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేశాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు.